వెళ్ళిపోతున్నాను. దయచేసి నా కోసం ఎవరు వెతకద్దు. ఏంటిది? ఎందుకు ఇల్లొదిలి పెట్టి వెళ్ళిపోతున్నావు? విశ్వం మావయ్యని పెళ్లి చేసుకోవడం నీకిష్టం లేదా? ఇష్టం లేదంటే ఇష్టం లేదని చెప్పు. నిన్ను బలవంత పెట్టి ఈ పెళ్లి చెయ్యం. నువ్వు దేనికి సమాధానం చెప్పకుండా ఇలా మౌనంగా ఉంటే నేనేమనుకోవాలి? ఈ పెళ్లి జరగటం నాకిష్టం లేదు. అంటే నువ్వు మా మావయ్యని ఇష్టపడలేదా? ఇష్టపడ్డాను, మనస్ఫూర్తిగా ఇష్టపడ్డాను. కానీ నాతో మాత్రం ఆయన పెళ్లి జరగటం నాకు ఇష్టం లేదు. నీకేమైనా మెంటలా? ఇష్టపడ్డాను అంటున్నావు, ఇప్పుడు పెళ్లి జరగడం మాత్రం ఇష్టం లేదు అంటున్నావు. అంటే ఏంటి నీ ఉద్దేశం? ఆయన్ని పెళ్లి చేసుకోమనండి. ఎవరైనా ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేయండి, కానీ నన్నించి మాత్రం పెళ్లి చేయొద్దు. నువ్వేం మాట్లాడుతున్నావో నాకైతే అర్థం కావడం లేదు. మీరిద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నారని తెలుసుకునే కదా ఈ పెళ్లికి ఏర్పాటు చేశావు. పొద్దున మేం పెళ్లి గురించి మాట్లాడేటప్పుడు కూడా నువ్వు మౌనంగా ఉన్నావు. అప్పుడు ఏమీ మాట్లాడని దానివి ఇప్పుడు ఇలా ఈ పెళ్లి ఇష్టం లేదని ఎవరికి చెప్పా పెట్టకుండా వెళ్ళిపోవడానికి ఎందుకు సిద్ధపడ్డావు? దయచేసి నన్నేమీ అడగద్దు. నేనేమీ చెప్పలేదు. ఏమీ చెప్పలేనంటే నేను ఊరికే ఉంటాననుకున్నావా? నాకు సమాధానం చెప్పి తీరాలి. నేను ఆయన్ని పెళ్లి చేసుకోవడం ఆయనకి మంచిది కాదు, అందుకే చెప్తున్నాను. ఆయన బాగుండాలనే చెప్తున్నాను. దయచేసి పెళ్లి ఆపేయండి. నువ్వు ఇలా కారణం చెప్పకుండా పెళ్లి ఆపేయమంటే ఆపడం కుదరదు. ఈ పెళ్లి ఎందుకు జరగకూడదో నాకు కారణం చెప్పాలి. కారణం చెబితే మా ఇంట్లో వాళ్ళకి నేను తలవంపులు తెచ్చిందని అవుతాను. కాబట్టి నేను కారణం చెప్పదలుచుకోలేదు. పెళ్లి నిశ్చయమైన అమ్మాయి ఇలా చెప్ప పెట్టకుండా వెళ్ళిపోతే మీ వాళ్ళకే కాదు మాకు కూడా తలవంపులు తెచ్చిందని అవుతావు. దయచేసి ఎందుకు ఇలా చేస్తున్నావో చెప్పు. కారణం చెప్పలేనంటున్నారు కదా, నన్ను వదిలేయండి. చెప్పనంటే కుదరదు, నువ్వు చెప్పే తీరాలి. ఏమో చెప్పను. నన్ను చేసుకుంటే ఆయన చచ్చిపోతారని చెప్పనా? ఏమిటి నువ్వనేది? నాకు నాగదోషం ఉంది. నేను పెళ్లి చేసుకుంటే నా భర్త చనిపోతాడు అని నా జాతకంలో రాసుంది. ఈ నిజం మీకు చెప్పకుండా నా పెళ్లి జరిపించాలి అని మా వాళ్ళు అనుకుంటున్నారు. నేను ఇల్లు వదిలిపెట్టి వెళ్లకుండా ఇక్కడే ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ఈ పెళ్లి జరిపిస్తారు. ఈ పెళ్లి కనుక జరిగితే ఆయన ఎవరికీ దక్కరు. ఈ నిజాన్ని మీ నుండి దాచిపెట్టినందుకు వాళ్ళ తరపున నేను క్షమాపణ చెప్తున్నాను. ఇందులో వాళ్ళ తప్పేం లేదు. కన్న కూతురికి పెళ్లి జరిపించి చూడాలి అనుకుంటున్నారు. ఈ పెళ్లి జరిగితే నువ్వు దైవానికి సంబంధించిన మనిషివి కనుక ఎలాగైనా ఆయన నువ్వు కాపాడుతావు అని వాళ్ళ నమ్మకం. వాళ్ళ నమ్మకం కంటే నాకు నా జాతకం మీద, నా దురదృష్టం మీదే బాగా నమ్మకం. ఈ పెళ్లి జరిగితే
ఆయన ప్రాణాలే పోతాయి. అందుకే చెప్తున్నాను, ఈ పెళ్లికి మీరు ఒప్పుకోకండి. ఇష్టం లేదని చెప్పి మీ ఊరు వెళ్ళిపోండి. లేదు సంధ్య, మేము ఊరెళ్ళాం. నీ నిజాయితీని, నీ బాధని నేను అర్థం చేసుకున్నాను. నీకు విశ్వమావేకు పెళ్లి జరిపిస్తాను. విశ్వమావేకి ఎలాంటి ప్రమాదము జరగకుండా నేను చూసుకుంటాను. వద్దు, నా మాట వినండి. ఈ పెళ్లి చేయడం అంత మంచిది కాదు. సంధ్య, నన్ను నమ్ము. విశ్వమావేకి ఏమీ కాకుండా నేను చూసుకుంటాను. నాకు ఒక్క అవకాశం ఇవ్వు, అంతా సవ్యంగా జరుగుతుంది. వెళ్ళు, వెళ్ళి ప్రశాంతంగా నిద్రపో. వెళ్ళు. సంధ్య, కొబ్బరికాయ కొట్టు. సంధ్య, ఇదంతా ఏం సీరియస్ గా తీసుకోకు. ఇలా జరగడం కేవలం యాదృచ్ఛికం. పద, మనం బట్టలు కొనడానికి సిటీకి వెళ్ళాలి. పద. మీరు ఆ క్వాలిస్లో రండి, మేం కారులో వస్తాం. హలో హేమ, ఎలా ఉన్నావు? బాగున్నాను. చాలా రోజుల తర్వాత ఫోన్ చేశాను. ఏం సంగతి? అలాగే. అవును హేమ, మీ బాబు ఇప్పుడు 10th క్లాస్ కదా, ఎగ్జామ్స్ ఎలా రాస్తున్నాడు? ఏమైంది? ఏమైంది అంకుల్? బెల్ట్ పోయింది. బెల్ట్ పోతే బండి ఎందుకు ఆపటం? నా బెల్ట్ తీసుకొని ట్రై చేయండి. బెల్ట్ అంటే ఈ బెల్ట్ కాదమ్మా, ఫ్యాన్ బెల్ట్.
ఇక్కడెక్కడైనా మెకానిక్ షాప్ ఉందండి? బ్యాక్ వెళ్ళి లెఫ్ట్కి వెళ్ళండి, అక్కడ ఉంది. థ్యాంక్ యూ బావా. నేను బెల్ట్ తీసుకొని మెకానిక్ తీసుకొని వస్తాను, మీరు ఇక్కడే ఉండండి. అలాగే. పాపా బాబు విశ్వం! మావయ్య వద్దు. బాబు విశ్వం, వెళ్ళొద్దు. పాపా జరుగు. ఆగు విశ్వం, ఏయ్, ఆగు విశ్వం. జరుగు. మావయ్య ఆగు. వద్దు. తప్పుకో. బాబు విశ్వం, ఆపురా. వెళ్ళొద్దు. వద్దు మావయ్య. తప్పుకో. మావయ్య, మావయ్య. వద్దు. అందరూ తప్పుకోండి. పక్కకి రండి, పక్కకి రండి. ఏయ్! పాపం రోడ్డు మీద తెలిసి ఫోన్ మాట్లాడుతున్నావు. ఫోను ఛీ! బుద్ధి లేదు. తీసుకో. నీకేం కాలేదుగా? నాకేం కాలేదు. బాబు, వాడు తాగి నడుపుతున్నట్టున్నాడు. నువ్వెందుకు రిస్క్ చేసావు? నీకేదైనా అయితే? చిన్నపిల్లకి ఏమన్నా అవుతుంటే చూస్తూ కూర్చుంటావా చెప్పండి? అయితే మాత్రం అంత మొండిగా వెళ్తావా? ఏం కాలేదు కదా బావా, పదండి. లేచిన వేళ మంచిదైంది బాబు. సరే పదండి. పద. సంధ్య, అటు చూడు. అక్కడ చూద్దాం. ఇట్రా. ఈ వాచ్ బాగుంది. మీ ఇష్టం. ఏంటి డల్ గా ఉన్నావు? చూడు. రా.
డిజైన్స్ చూద్దాం. పళ్ళు ఏది? కలర్స్ చూపించండి. అది ఓపెన్ చేయండి.